సోనియా గాంధీ ఇష్యూకి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి బీజేపీఎం నాయకులు ఉన్నారు. మాట్లాడదాం అన్న. చిన్నదాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు అనేది కొన్ని ప్రధాన మీడియాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? చిన్నదాని ముందన్న ఈ దేశం గర్వపడుతుందంటే వందే మాత్రమే గర్వపడుతున్న దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క సంస్కృతి విరాసత్ మన వందే మాతరం. మా వందే మాతరం అనేది ఇది మేమేమో చేసింది కాదు. ఇది భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి వరం ఇది. ఇదేదో బీజేపీ పార్టీకి చేయని చెప్తలే మేము. కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలిసినా తెలియక చేసిన తప్పుని వాళ్ళు దేశాన్ని నుంచి వాళ్ళు క్షమాపణ అడగాలని చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఎక్కడ కూడా స్పందించట్లేదు. ఎట్లా చూస్తారు ఈ వైఖరి? కాంగ్రెస్ సిగ్గుశరం ఉంటాయి కదా, కాంగ్రెస్ సిగ్గుశరం లేదు. కాంగ్రెస్కు జాతీయవాదం, దేశ సంస్కృతి, దేశ చరిత్ర ఏం తెలియదు కాబట్టి వాళ్ళు స్పందించారు. వారికి అంత కామన్ కదా, వారికి ఒక్కొక్క ఓట్లు కావాలి, వారికి ముస్లిం ఓట్లు కావాలి. ముస్లిం ఓట్లు కావాలంటే ఏం చేయాలి? వందే మాత్రం అవమానించాలి. గదే పని రాహుల్ గాంధీ చేసిండు, మల్లికార్జున ఖర్గే చేసిండు, సోనియా గాంధీ చేసిండు. కానీ ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించి ఆ చైర్ తీసుకొచ్చే ప్రయత్నం అనడం మాత్రమే జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా కించపరిచే ఉద్దేశం లేదు అనేది వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు అన్న? మీడియాలో క్లారిటీగా క్లియర్గా ఉంది. స్టాప్ చేయి అని సోనియా గాంధీ 3-4 సార్లు చెప్పిందన్న. అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. అరే మీరు ఎంత బత్తాయిలంటే ఒక జాతీయ గీతం పాడేటప్పుడు ఎవరైనా చైర్ తీసుకురా, చైర్ మీద కూర్చొని వాడతారా? అంటే కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తే దేశం నవ్వుతుంది మీరు చూసి. చైర్ మీద కూర్చొని ఎవరైనా వివరణ ఇస్తారా? చైర్ మీద కూర్చొని పాడతారా? జాతీయ గీతం పాడతారా చైర్ మీద కూర్చొని? సిగ్గుశరం ఉండాలి కాంగ్రెస్ పార్టీకి చెప్పనీకి. చాతగాని కాంగ్రెస్ పార్టీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. మీ ప్రధాన ఎజెండా ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ నుంచి గాంధీ భవన్కు పోవాలని ఏదైనా నిర్ణయించుకున్నారా ఏంటి? కాంగ్రెస్ వెంటనే దేశ ప్రజలకు మాఫీ మాంగాలి, దేశ ప్రజలను క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ఇది 140 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క జాతీయ గీతం, జాతీయ గేయం, మా సంస్కృతి, మా యొక్క సంప్రదాయాల యొక్క ఒక చిరు స్వప్నం. అటువంటి జాతీయ గేయాన్ని ఈరోజు కాంగ్రెస్ అవమానించింది. కాబట్టి ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలను క్షమాపణ చెప్తా ఉన్నాం. మనతో పాటు మరి కొంతమంది బీజేపీఎం నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సో ఏంటి మేడం, ఎట్లా చూస్తారు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి కూడా? మీరు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను కూడా దగ్నం చేసి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ బొమ్మని ఇప్పుడు ఓన్లీ దిష్టి బొమ్మ దగ్నం మాత్రమే చేసినాం. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే ప్రయత్నం ఏదైనా ఈ సంవత్సరంలో ఉంటే డెఫినెట్గా అది రియల్ చేస్తాం. అది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు. ఈ భారతదేశం కోసం మాతృభూమి పట్ల ప్రేమని, దేశం పట్ల గౌరవాన్ని నింపే ప్రయత్నంలో ఒక మహోత్తర నినాదం ఏదైనా ఉందంటే అది కేవలం వందే మాతర గీతం. ప్రతి ఒక్క భారతీయుని గుండెల్లో దేశభక్తిని, ప్రేమను, గౌరవాన్ని నింపే ఒక గొప్ప నినాదం అది వందే మాతరం. ఇలాంటి వందే మాతర గీతాన్ని మన రాహుల్ గాంధీ, సోనియమ్మ, మల్లికార్జున్ గారు ఇండిపెండెన్స్ డే రోజు అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పార్టీలో ఉన్నామని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సిగ్గుపడాలి నిజంగా. ఎందుకంటే ఈ దేశంలో ఉండి, ఈ దేశం తిండి తినుకుంటూ, ఈ దేశ సోర్సెస్ని యూజ్ చేసుకుంటూ మన వందే మాతర గీతాన్ని కానీ, సంస్కృతిని కానివ్వండి, ప్రజలను కానీ కించపరిచే విషయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి. అంటే ఎంతసేపు బయట నుంచి క్రాస్ బీడ్ అయ్యి వచ్చారు కదా, ఇరాన్ తల్లి కదా, ఎంతసేపు ఈ దేశంలో మనం ఉంటున్నాం కానీ ఈ దేశం ప్రజలను శాసించాలనే ఒక కాన్సెప్ట్తో ఉంటుంది. కానీ ఈ దేశం కోసం ఏం చేశానన్న కనీస జ్ఞానం కూడా లేని తల్లి మన ఇటలీ తల్లి అనమాట. అలాంటి ఇటలీ తల్లికి వత్తాసు పడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అన్నగారికి మళ్ళొక్కసారి వందనం చెప్పాలి. ఎందుకంటే కోరి కాంగ్రెస్ తెచ్చుకున్నాం కదన్న, మనకి ఇది కావాల్సిందే. ఇలాంటి పార్టీలు అరే మన జెండాను అవమానిస్తారు, మన కార్యకర్తలను అవమానిస్తారు, విద్యార్థులను, ఉద్యోగులను, అరే ప్రతి ఒక్కరిని అవమానిస్తావు నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? కేవలం రేవంత్ రెడ్డి ఫండింగ్ తీసుకోవాలి, ఈ ప్రజలను మాత్రం మన గుప్పిట్లో పెట్టుకోవాలి. నీకు కొంచెమన్నా సిగ్గుండాల కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కరికైనా. మన దేశాన్ని వందే మాత్రం గీతాన్ని అరే ఇక్కడ ఎక్కడ కూడా అవమానపరచలేదని అంటున్నారు. ఎక్కడ కూడా అవమానపరచలేదు, కావాల్సుకున్న బీజేపీ నాయకులు ఈ విధంగా చేస్తా ఉన్నారు అనేది ఒక విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. మీరు క్లిప్పింగ్స్ చూడండి, చాలా స్పష్టంగా అర్థమవుతాయి మీకు. మీరు ఆ వీడియో కూడా బయట చాలా ఉంది, మీరు ఆ క్లిప్పింగ్స్ చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆపేయండి అనేది కూడా చాలా క్లియర్గా కనిపించింది. అంతెందుకండి, తెలంగాణ అసెంబ్లీ జరుగుతుంటే కూడా వందే మాత్రం పాడుతుంటే కూడా మన నాయకులు
వెళ్ళిపోతారు, ఒకరేమో నిద్రపోతారు, ఒకరేమో కూర్చుంటారు. వందే మాత్రం పాడుతున్నప్పుడు ఎవరైనా నిద్రపోతారా? అది ఒక అసెంబ్లీ సాక్షిగా మీరు క్లిప్పింగ్స్ ఇది చూడండి. అంటే ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి దేశం అంటే గౌరవం, భక్తి ఇట్లాంటివి ఏం లేవు అనమాట. ఎందుకంటే ఉట్టిగా పైసలు ఇచ్చి తెచ్చుకున్న పోస్టులు కదా, అమ్ముడు వేయి తెచ్చుకున్న పోస్టులు కదా. వీళ్ళకి భక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఈ జెండా కోసం, ఈ దేశం కోసం బార్డర్లో లక్షలాది మంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చుకున్న దేశం అండి. అట్లాంటి దేశంలో ఉండి ఇట్లాంటి ఎదవలు మనని కించపరుస్తూ ఇట్లా మన జాతీయ గీతాన్ని కానీ ప్రజలను కానీ ఇట్లా చేస్తే మనం ఊరుకుంటామా? డెఫినెట్గా ఊరుకోము. రాబోయే రోజుల్లో కానీ ముందు కానీ ప్రధానమంత్రి గారి మోడీ పిలుపు మేరకు మొన్న 80వ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. అదే జాతీయ గీతం హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఆవిష్కరించినాం. అంత గొప్ప దేశం, అంత గొప్ప గౌరవం నా దేశం. అలాంటి దేశాన్ని ముందు రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పెట్లో తీసుకున్నా అది ఎన్నటికీ జరగని విషయం. కానీ అలాంటిది ఏదైనా అలా ఆలోచనలు ముందు ఉంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా తరపున గట్టిగా బుద్ధి చెప్తాం వాళ్ళకి. ఇదే భారతీయ యువమోర్చాకు సంబంధించి ఒక దళితుడైనటువంటి నాయకుడిని అవమానపరిచింది మల్లికార్జున ఖర్గే. సభ ప్రాంగణం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్న సమయంలో సో పసుపు నీళ్ళతో నీళ్లు చల్లిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ దళితుని అవమానించినట్టు కాదా? పసుపు నీళ్ళతోటి మనం శుద్ధి చేస్తానండి. పసుపు నీళ్ళతో అవమానించే అంత అలాంటి హ్యాబిట్ అనేది భారతీయ జనతాలో ఏ ఒక్క కార్యకర్తకు ఉండదు. అదే నరేంద్ర మోడీ గారు మన పారిశుద్ధ్య కార్మికులకు కాళ్ళు కడిగారండి. మీ అందరికీ తెలిసిందే. మరి దళితులు కాదా వాళ్ళందరూ కింది స్థాయి వాళ్ళు కాదా? ద్రౌపది ముర్ము గారు దళితులారు కాదా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం తీసుకురాలేదా? మొట్టమొదటి మహిళని, గొప్ప మహిళలని, దళితులను అందలం ఎక్కించిన పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. మల్లికార్జున ఖర్గే ఎందుకు అవమానించారు? మల్లికార్జున ఖర్గేను అవమానించడం అనేది అసలు జరగలేదు. అవి ఎంతసేపు వాళ్ళ గురించి ఒక టాపిక్ లేదు కదా, ఈ టాపిక్ డైవర్షన్ క్రమంలో ఆ టాపిక్ తీసుకొచ్చారు అంతేగాని అలాంటి అవమానించడం అనేది భారతీయ జనతాలో ఏ ఒక్క కార్యకర్తకు ఉండదు, నాయకుడికి అసలే ఉండదు. మోడీ గారి పిలుపు మేరకు అనేది యాక్టివిటీ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఏం చెప్తారు మరి ఈ అంశానికి సంబంధించి? ఏం అప్పీల్ చేస్తారు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రజలకు? మీకు దేశం పైన ప్రేమ లేకుంటే, గౌరవం లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మేము కాదండి, మేము మంచిగా డబ్బులు ఇచ్చి పంపిస్తాం, మీకు ఏదైనా కావాలంటే కూడా పంపిస్తాం. కానీ ఈ దేశంలో ఉండి, ఈ దేశం తిండి తినుకుంటూ ఉండి, ఈ దేశం పైన విషం జిమ్మడం అనేది మేము చూస్తూ ఊరుకోలేము. జాతీయ గీతాన్ని మీరు అవమానించడం అనేది మేము అసలే ఊరుకోము. ఎందుకంటే మీకు బుద్ధి రావాలంటే మిమ్మల్ని చూసి పక్కోడు నేర్చుకుంటాడు. మీరు ఇట్లనే ఉండి, మీ నాయకులు ఇట్లనే ఉండి, కింది స్థాయి కార్యకర్త కూడా ఇట్లనే ఉంటే వాడి జీవితం ఆగం చేసినట్టే అవుతుంది. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన దేశం పట్ల, గౌరవం పట్ల మీరు బుద్ధి తెచ్చుకుంటే దేశభక్తి అనేది మన ఇండియాలో ఉంటుంది. లేదంటే మీలాగానే పాకిస్తాన్లో తయారవుతుంది.